రాజకీయాలు మారుతున్న వేళ నేతలు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తున్నారు. అలాంటి నేతల్లో కొత్త పార్టీలో కూడా సంతృప్తిగా ఉండలేకపోతున్నారు. తమకు అక్కడ కూడా సరైన గౌరవం దక్కడం లేదని వాళ్ళు వాపోతున్నారు. వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన వారిలో కొందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అధికార కూటమిలో గుంపు ఎక్కువ కావటం వల్లనో మరే ఇతర కారణం చేతనో వారికి పదవులు రావటం లేదు. చేర్చుకునేటప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలను ఇప్పుడు అనివార్యంగా తుంగలో తొక్కారు. దాంతో ఏం చేయాలో తెలియక వాళ్ళు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ మారి ఎక్కువ నష్టపోయినది మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణేనని చెప్పాలి. వైసీపీలో చాలా మంది వారించినా కూడా ఆయన టీడీపీలో చేరారు. పైగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తనకు రాజ్యసభ అక్కర్లేదని, ఎమ్మెల్సీ ఇస్తే చాలని మోపిదేవి స్వయంగా చంద్రబాబుకు, నారా లోకేష్కు చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసి వచ్చిన బీద మస్తాన్ రావుకు మళ్లీ రాజ్యసభ కేటాయించగా మోపిదేవి ఖాళీ చేసిన ప్లేస్ ను సానా సతీష్ కు ఇచ్చేశారు. చివరకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోపిదేవికి మొండి చేయి చూపించారు. దీనిపై ఆయన తన అనుచరుల దగ్గర లబోదిబోమంటున్నారు. రాజకీయాలు ఇలా పుచ్చిపోతాయని అనుకోలేదని, టీడీపీ నేతలు తనను నమ్మించి మోసగించారని మోపిదేవి వాపోతున్నారు. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలోనైనా తనకు ఒకటి ఇస్తారని ఆయన ఎదురు చూస్తున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉంది. 2024 ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. జగన్ ప్రభుత్వం ఆయనపై అనర్హత వేటు వేయించిన తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించారు. జంగా కృష్ణమూర్తి స్థానం ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయవద్దని ఏపీ హైకోర్టు గతేడాది జూలైలో ఆదేశాలు జారీ చేసింది. అంత ఫైట్ చేసినా టీడీపీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని జంగా కృష్ణమూర్తి వాపోతున్నారు. ఆయన కాలం చెల్లిన నేత అని, మనుగడ కోసం టీడీపీలో చేరారని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పైగా ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చాలా పవర్ఫుల్ నేతగా ఉన్నారు. జంగా కృష్ణమూర్తికి పదవి ఇచ్చి ఆయన్ను ఇబ్బంది పెట్టడం నారా లోకేష్కు ఇష్టం లేదు. అందుకే జంగాను పక్కన పెట్టినట్లేనని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కొందరు నేతల పరిస్థితి అంత సంతోషంగా ఏమీ లేదు. ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కొంత అసహనానికి లోనవుతున్నట్లు సమాచారం. తనను పిలిచి ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇచ్చినప్పటికీ టీడీపీలో తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదని తన అనుచరుల వద్ద వాపోతున్నారట. ఏడాది దాటిపోతున్నా ఇప్పటికీ అవుట్ సైడర్గా చూస్తున్నారని ఆయనకు అర్థమైందట. ఏదో రొటీన్గా పని చేసుకోపోవటం మినహా పార్టీ విషయాలు, ప్రభుత్వ అంశాలేవి తనకు చెప్పటం లేదని ఆనం టెన్షన్ పడుతున్నారు. మరోపక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్సీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన మంత్రి నారాయణ అణచివేసే ప్రయత్నంలో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వటం లేదని అసంతృప్తి చెందిన కోటంరెడ్డి ఇప్పుడు జనంలో నలిగేందుకు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయిన ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్లే. తమను పార్టీ గుర్తుపెట్టుకోవటం లేదని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇటీవల వెంకన్న ఆలయ ఉత్సవానికి చంద్రబాబు వస్తే వేమిరెడ్డి పేపర్లలో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అలాగైనా తాము గుర్తుకు వస్తామని ఆ జంట ఎదురు చూస్తోంది. మరోపక్క అన్ని వైపుల నుంచి పరిస్థితులను అర్థం చేసుకున్న మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరే విషయంలో పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన ఆయనకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి పతిపాటి పుల్లారావు అడ్డు తగులుతున్నారని తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.